4వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. సామెతలు 3వ అధ్యాయము 3వ వచనము. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. సహోదరి సహోదరులారా, ప్రభువు ఎంతో దయగల దేవుడు, కరుణామయుడు అని కూడా పేరు. ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించిన వారముగా మనము కూడా ఇతరులపై దయను చూపించే వారముగా ఉండాలి. ఎప్పుడు మన సొంత అవసరాలకే ప్రాముఖ్యత ఇచ్చేవారముగా కాకుండా ఇతరులపై దయ చూపిస్తూ వారి అవసరాలను తీర్చేవారముగా ఉండాలి. అవసరతలు అంటే కేవలము ధనము పరంగా సహాయం చేయడమే కాదు, వారు బాధలలో ఉన్నప్పుడు మనము ఆదరించాలి. విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు వారిపై ప్రేమను చూపించగలగాలి. పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు అందరి వలె వారిని నిందించే వారముగా కాకుండా వారి పరిస్థితిని మనం అర్థం చేసుకొని దయ చూపించి వారిని పాపము నుండి విడిపించాలి. చీకటిలో ఉన్న వారి జీవితాలను వెలుగులోనికి నడిపించాలి. మనము ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ దయను సత్యమును ఎప్పుడూ కోల్పోకూడదు. ప్రతి విషయంలోనూ సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. మనకు తెలుసు కదా, ఏది మంచితో ఏది చెడ్డదో, ఏవి సత్యమైనవో ఏవి అసత్యమైనవో. సత్యమైన వాటిని ఎప్పుడు అనుసరించాలి. ఇతరులు ఏమనుకుంటారో అని ఎప్పుడూ ఆలోచించకూడదు. కానీ మనము సత్య మార్గంలో నడుస్తున్నామా, మన ప్రవర్తన దేవుని వాక్య ప్రకారము ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి. క్రైస్తవులముగా మనము ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభుపై విశ్వాసము ఉండాలి, వాక్య జ్ఞానము ఉండాలి. కేవలము ఈ రెండు ఉంటే సరిపోవు. కానీ మన జీవన విధానము ప్రభువుని మహిమపరిచేదిగా, గణపరిచేదిగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ప్రభువా, మీరు మాపై చూపిస్తున్న దయను మేము ఇతరులపై చూపించగలగాలి తండ్రి. ఎవరితోనూ కఠినముగా వ్యవహరించే వారముగా మేము ఉండకూడదు ప్రభువా. ప్రతి పరిస్థితిలోనూ సత్యాన్ని అనుసరించే వారముగా మేము ఉండాలి తండ్రి. మీ బిడ్డలముగా దయను కలిగి ఉండి ప్రతి పరిస్థితిలోనూ సత్యాన్ని అనుసరించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.